పవర్ స్టార్ ఫ్యూచర్ సినిమాలపై వినిపిస్తున్న రూమర్స్ పైన రెస్పాండ్ అయ్యింది పవన్ కళ్యాణ్ టీం. వాటిని నమ్మొద్దని క్లారిటీ కూడా ఇచ్చింది. దీంతో తిరిగి బిగ్ స్క్రీన్ పైన పవన్ కళ్యాణ్ దర్శనం ఎప్పుడనే ఆలోచనలో పడ్డారు ఫ్యాన్స్. మరి ఈ లెక్కన ఈ సంవత్సరం పవన్ కి సురేందర్ రెడ్డి సినిమానే చివరిదా? మరి పవర్ స్టార్ లైనప్ లో సీక్వెల్ సినిమాల సంగతేంటి? ఉగాదికి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో బాక్సాఫీసు ముందుకొచ్చారు పవన్ కళ్యాణ్. థియేటర్స్ లో ఉస్తాద్ హడావుడి తగ్గకముందే పవన్ నెక్స్ట్ సినిమాలపై ఇంట్రెస్టింగ్ రూమర్స్ వైరల్ అయ్యాయి. అయితే ఇవేవీ నిజం కాదంటూ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ టీం రెస్పాండ్ అయింది. పవర్ స్టార్ అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి సినిమాని ఓకే చేయలేదన్న టీం ఏదైనా ఉంటే అఫీషియల్ ఛానల్స్ ద్వారా అప్డేట్ ఇస్తామని ట్వీట్ చేశారు. అలాగే పవన్ సినిమా డైరెక్టర్ గా వినిపించిన దేవాకట్ట సైతం ట్వీట్ తో క్లారిటీ ఇచ్చారు. షార్ట్ గ్యాప్ లో హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ ఇలా 3 బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సందడి చేశారు పవన్ కళ్యాణ్. కెరియర్ లో హై స్పీడ్ తో బాక్సాఫీస్ ని టార్గెట్ చేసిన సినిమాలు కూడా ఇవే. ఓజీ మినహా మిగతా సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ ప్రెజెన్స్ ని బిగ్ స్క్రీన్ పై చూసి ఎంజాయ్ చేశారు అభిమానులు. దీంతో త్వరలో పట్టాలెక్కే పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి సినిమా అఫీషియల్ లాంచ్ తో పాటు పవర్ స్టార్ లిస్ట్ లో ఉన్న సీక్వెల్ ప్రాజెక్ట్స్ పై క్లారిటీ కావాలి అంటున్నారు ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్ మూవీ ఓజీ 2 అప్డేట్ పై ట్వీట్ లో స్పష్టత ఇచ్చింది టీం. సమయం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్తారని ట్వీట్లో మెన్షన్ చేశారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ టీం నుంచి వచ్చిన క్లారిటీతో ఈ ఏడాది సురేందర్ రెడ్డితో అనౌన్స్ అయిన ప్రాజెక్ట్ తప్పించి పవన్ నెక్స్ట్ సినిమా ఏంటనేది సస్పెన్స్ గా మారింది. ప్రజెంట్ సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ సినిమా స్క్రిప్ట్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. వన్స్ స్క్రిప్ట్ ఫైనల్ వర్షన్ రెడీ అయ్యాకే ఈ సినిమా లాంచింగ్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ఉస్తాద్ తర్వాత బిగ్ స్క్రీన్ పై తిరిగి పవన్ దర్శనం ఇప్పట్లో లేనట్లే అని మాట్లాడుకుంటున్నారు జనాలు.